నా మట్టుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఏ విధమైనటువంటి వెలితి లేదు. నాకు కావలసినటువంటి ఉద్యోగం ఏదో నాకు ఉంది. నేను ఉండవలసినటువంటి కోటలో ఉన్నాను, రాజుగారికి దగ్గరగా ఉన్నాను అనే తలంపులతో దేశాన్ని గురించినటువంటి భారాన్ని పోగొట్టుకున్నవాడు కాదు నెహెమ్యా. తాను హ్యాపీగా ఉన్నాను కదా అని చెప్పి విజ్ఞాపన భారాన్ని వదిలిపెట్టినవాడు కాదు నెహెమ్యా. తన ప్రజలందరూ దీవెనకరంగా ఉండాలని, దేవుని కార్యాలు తన జీవితంలో జరగాలనేటువంటి ఆకలితో దేశాన్ని గురించి విచారించాడు. తెలుసుకున్నాడు దేశంలో ఏం జరుగుతుందో, తెలుసుకున్నాడు దేశ పరిస్థితులు ఏంటో, తెలుసుకున్నాడు దేశం యొక్క స్థితిగతులేంటో. దేశం కొరకు విజ్ఞాపన చేశాడు. ఉపవాసం ఉన్నాడు, కన్నీళ్లు విడిచాడు, నేల మీద కూర్చున్నాడు. ప్రభునందు పిల్లరా, దేవుని కొరకు, దేశం కొరకు విశ్వసించాడు. నా దేవుడు ఏదైనా చేయగలడని విశ్వసించాడు. నా దేవుడు అద్భుతం చేయగలడని విశ్వసించాడు. విజ్ఞాపన, విశ్వాసం, విచారణ నెహెమ్యాను ఆ దేశానికి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చాయి, ఒక దీవెనకరమైనటువంటి వ్యక్తిగా మార్చాయి. నీ జీవితంలో కూడా నీ దేశం కొరకు ఒక భారం ఉండాలి, నీ దేశ ప్రజల కొరకు ఒక ఆకలి ఉండాలి. ఏ విధము చేతనైనను ఒక మంచి క్రైస్తవుడిగా దేశాన్ని యేసయ్యకు సొంతం చేయాలని